హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులభ వంటలు. ఈరోజు మన ఛానల్లో అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి, ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో 1/2 కప్ అలసందలు వేసి 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికిస్తే పిండి కలిపేటప్పుడు పేస్ట్ అయిపోతాయని గుర్తుపెట్టుకోండి. పిండిలో వేసి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. సో ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్ బియ్యం పిండి, మీ రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అలసందలను కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి, లేదంటే మనం ఆయిల్లో వేసినప్పుడు వడలు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. అలసందల్ని ఇలా వేసుకుంటేనే చక్కగా నూనెలో వేగి కరకరలాడుతూ ఉంటాయండి. కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా చేసి మన అరచేతిలో వడల్లాగా ఒత్తుకోవాలి. ఈ వడల్ని కొంచెం మందంగానే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వడల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.